తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 8 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా టోకెన్లు లేని వారికి స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. ఇక కొత్త టోకెన్లు లేకుండా క్యూ లైన్లోకి వెళ్లే వారికి స్వామివారి దర్శనం 12 గంటల్లో జరుగుతుందని పేర్కొంది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటలు, 300 స్పెషల్ దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని తెలిపింది. నిన్న 80,021 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 25,894 మంది భక్తులు తలనీలాలు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి హుండీ కానుకలు 3.9 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. కాగా 2026 జనవరి నెలకు సంబంధించి టీటీడీ ట్రస్టులు, స్కీమ్ దాతలకు స్వామివారి దర్శనం, వసతి టికెట్లు బుకింగ్ ఇవాళ విడుదల కానుంది. అలాగే స్థానిక దేవాలయాల సేవా టికెట్లు బుకింగ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.